వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చెప్తుంటాం సాధారణంగా మహాత్మా గాంధీ అన్నట్లు ఈ దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు. గ్రామ పంచాయతీల నుంచే అభివృద్ధి, గ్రామ పంచాయతీల నుంచే ఆ మానవ వనరు దేశానికి వెళ్తున్న పరిస్థితి మన భారతదేశంలో ఉంటుంది. అయితే గ్రామ పంచాయతీకి స్టేట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయి. ఈ నిధులు ఎలా వాడారు, దేనికి ఖర్చు పెట్టారు, ఎన్ని నిధులు వచ్చినాయి, ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు, ఇట్లాంటి అన్ని వివరాలు గ్రామ సభలు నిర్వహించి ప్రజలందరికి చెప్పాలి. ఆ గ్రామంలో ఉన్న గ్రామ సర్పంచ్ కావచ్చు, ఇతర వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, పంచాయత్ సెక్రటరీ కావచ్చు. కానీ ఈ ప్రక్రియ కొన్ని గ్రామాల్లో చాలా అరుదుగా జరుగుతుంది. కొన్ని చోట్ల జరిగినా కానీ తూతు మంత్రంగా జరుగుతుంది. అయితే గ్రామ పంచాయతీకి వస్తున్న నిధులు, ఖర్చు అవుతున్న వివరాలు మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్ చేసింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక అకౌంట్ క్రియేట్ చేసి అకౌంట్కే నిధులు ఇస్తూ ఉంది. ఆ ఇచ్చే నిధులను కూడా దేనికి ఖర్చు పెడుతున్నారో అనే దాన్ని పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం ఆ వివరాలను కూడా ఈ దేశ పౌరులకు అందుబాటులోకి ఉంచింది. ఇప్పుడు మీ గ్రామ పంచాయతీకి వస్తున్న నిధులు దేనికి ఖర్చు పెడుతున్నారనే వివరాలు మీరు కూడా మీ ఫోన్ల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. అది ఎలాగో నేను చెప్తాను చూడండి. ఈరోజు ఫస్ట్ డెస్క్టాప్లో, కంప్యూటర్లో మీ గ్రామ పంచాయతీ సంబంధించిన వివరాలు చూడాలంటే ఫస్ట్ ఇలా చేయండి. దాని తర్వాత మొబైల్లో ఎట్లా చేసుకోవాలో కూడా చెప్తాను నేను. గూగుల్లోకి వెళ్ళి మేరీ పంచాయత్ అని టైప్ చేయండి. మేరీ పంచాయత్ వస్తుంది. మేరీ పంచాయత్ .gov.in అని ఉంటుంది. ఓపెన్ చేస్తాం. ఇట్లా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 3 లాగిన్లు ఉంటాయి. ఈ గ్రామ్ స్వరాజ్ లాగిన్, అబౌట్ మేరీ పంచాయత్, సిటిజన్ లాగిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ కొట్టేస్తాం. మన మొబైల్ నెంబరు కొట్టేసిన తర్వాత ఒక ఎంపిన్ 4 అంకెల పిన్ జనరేట్ చేసుకోమని చెప్తుంది. ఆ పిన్ జనరేట్ చేసుకున్న తర్వాత మనము మన స్టేట్లో ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామ పంచాయతీ తెలుసుకోవాలనుకుంటే ఆ పంచాయతీ డీటెయిల్స్ మనకు లాగిన్ ఇస్తుంది. మన ఫోన్ నెంబర్తోని దాన్ని లాగిన్ చేయొచ్చు. లాగిన్ చేసిన తర్వాత ఇట్లా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంట గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వివరాలు చూద్దామని లాగిన్ చేసిన, ఇగో ఇది ఈ లాగిన్. మన పేరు మీద సపరేట్ లాగిన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు అన్నీ ఉంటాయి. డెవలప్మెంట్ వర్క్ ఫొటోస్, ఈవెంట్స్, ఆర్డర్స్, అచీవ్మెంట్స్, టెండర్స్, ఇట్లా అన్ని వివరాలు ఎవరైతే గ్రామ పంచాయతీలో అప్లోడ్ చేసిన ఉంటాయి కదా, గ్రామ పంచాయతీ నుంచి అప్లోడ్ చేసిన ఫోటోలు, ఇక్కడ వీళ్ళు గ్రామ పంచాయతీ నుంచి జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళు ఎట్లయితే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారో అవన్నీ వివరాలు మనం చూడొచ్చు. దాంతోపాటు కింద రీసెంట్ వర్క్ యాక్టివిటీస్ అని ఉంటుంది. పంచాయతీ ఫండ్స్, ఇది ఇంపార్టెంట్ మనకు. బ్యాంక్ అకౌంట్ ఆఫ్ పంచాయతీ, ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్, బ్యాంక్ అకౌంట్ ఆఫ్ పంచాయత్, మన పంచాయతీకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ వివరాలు దానికి సంబంధించి ఇట్లా చూడొచ్చు. ఇది వ్యూ పాస్బుక్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాలెన్సు, వ్యూ పాస్బుక్ కొడితే మనకు అన్ని వివరాలు దేనికి ఖర్చు అయినాయి అనే వివరాలు మనం ఇట్లా చూసుకోవచ్చు. మొత్తం ఎంత ఉండే, ఎంత ఖర్చు అయింది, ఈ రెడ్ మార్క్లో కనిపించేది మైనస్ అయిన వివరాలు ఇవి. సేమ్ మేరీ పంచాయత్ మనం ఇప్పుడు ఆన్లైన్లో డెస్క్టాప్లో చూసినట్టుగానే మేరీ పంచాయత్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. కావాలనుకున్న వారు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ వివరాలు, అదైతే ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఎంపిన్ జనరేట్ చేసుకోమంటుంది, తర్వాత స్టేటు, జిల్లా, మండలము, గ్రామ పంచాయతీ వివరాలు అడుగుతుంది. ఆ వివరాల లాగిన్, సిటిజన్ చార్టర్ లాగిన్ మీకు ఇస్తుంది. మీకు ఇచ్చిన తర్వాత మీకు వచ్చిన ఫండ్స్ ఏంది, గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు ఎంత, ఆ ఫండ్స్ దేనికి ఎంత ఖర్చు అయినాయి అనే వివరాలు అందులో క్లియర్గా కనిపిస్తాయి. ఒక్కసారి ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి.